హాయ్ అండి. మీ ఇంట్లో మీరు వండే వంటకం అదేనండి. చారో, కూరో, స్వీటో, హాటో అలాంటివన్నమాట. అసలు ఎప్పటికి రిపీట్ అవుతాయి చెప్పండి? ఇష్టమైనవైతే వారానికి ఒకసారి వండుకుంటారు. లేదనుకోండి కనీసం తినడానికి ఇష్టం లేనిది, వండడానికి కష్టమైందైనా సరే అండి ఏడాదికి ఒకసారైనా వండుకుంటారు కదండి. ఇప్పుడు నేను ఈ వండే వంటకం అదే క్యారెట్ హల్వా అండి. వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఏకంగా 15 సంవత్సరాల తర్వాత రిపీట్ చేస్తున్నానండి. ఇది మా పిల్లలు చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వండానండి. అంటే యాక్చువల్ గా నాకు రాదు, భారత ఆంటీ గారని చెప్పారు. క్యారెట్ పిల్లలకి మంచిది, ఇలా వండి పెట్టమ్మా అని అప్పుడు చేశానండి. పిల్లలు ఇష్టంగానే తిన్నారు. ఆ తర్వాత ఇంకా క్యారెట్ అనేది మా ఇంట్లో అస్సలు రానివ్వరండి. ఇంకా పిల్లలు అనుకోండి భయపడు బతిమాల పెట్టచ్చు. ఇంకా క్యారెట్ వండినప్పుడు శ్రీవారే వంక పెట్టుకుని ఏదో కూర వెళ్ళిపోతుంటే ఇంకేం వండుతాం చెప్పండి. ఇంకా అందువల్ల ఇంకా క్యారెట్లు కొండమే మానేశాను. అటువంటిది అనుకోకుండా మా ఇంటికి ఇప్పుడు కొన్ని క్యారెట్లు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఇంకా నాకు వేస్ట్ చేసే ఉద్దేశం ఏమీ లేదు. అలా అని కర్రీ చేద్దామంటే అసలే కార్తీక మాసం నాన్ వెజ్ లేని రోజులు, అందువలన మామూలుగా వండే వంటలే రొటీన్ గా కాకుండా అండి ఏదో యూట్యూబ్ లో చూసి స్పైసీగా ట్రై చేస్తుంటే తింటున్నారు. కానీ ఇంక ఇప్పుడు ఈ క్యారెట్ కూర వండానంటే అమ్మో ఇంకేమైనా ఉందా. అందుకే సడన్ గా అప్పుడు గుర్తొచ్చిందండి నాకు ఈ క్యారెట్ హల్వా చేద్దాము అని. చిత్రం ఏంటంటే అండి ఇప్పుడు యూట్యూబ్ లో చూసి వండుతున్న వంటలు ఈ వారం చేస్తే వచ్చే వారానికి మర్చిపోయి రెడ్ వచ్చారు మొదలెట్టండి అన్నట్టుగా మళ్ళీ చూసి వండితే తప్ప గుర్తుండట్లేదు. కానీ ఏంటో కానీ క్యారెట్ హల్వా అండి 15 సంవత్సరాల క్రితం వండిన ఎలా చేశానో ప్రొసీజర్ చెప్పుకొని గుర్తొచ్చిందండి. ఇంక ఇలా ట్రై చేస్తాను అనమాట అండి. క్యారెట్లను శుభ్రంగా వాష్ చేసుకుని పొట్టు తీసుకున్న తర్వాత ఒప్పుకుంటే గ్రేటర్ లో తురుముకోండి, లేకపోతే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వాటర్ పోయకుండా కూర అయ్యే విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకుని కాస్త జీడిపప్పు, ఇంట్రెస్ట్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోండి. అదే గిన్నెలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి క్యారెట్ తురుమును వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ పని అంతా కూడా మనం సిమ్ లో పెట్టి చాలా నిదానంగా చిన్న మంట పైన చేసుకోవాలి. క్యారెట్ బాగా వేగిపోకూడదండి, కేవలం పచ్చివాసన పోవాలి. మనకి ఇంకా ముద్దగానే అనిపించాలండి. 1 కేజీ క్యారెట్ నేను తీసుకున్నాను. ఒక 15 నిమిషాలు టైం అయితే పెట్టిందండి. క్యారెట్ అలా వేగిన తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. అంటే క్యారెట్ కూర మునిగేంత విధంగా పోసుకోవాలండి పాలు. తర్వాత అసలు అడుగు పట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. కాసేపటికి ఆ పాలన్నీ ఎగిరిపోయి ముద్దలు అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు పంచదార, ఒక 5 స్పూన్లు ఉంటుందండి. క్యారెట్లు తీయగానే ఉంటాయి కనుక తీపి ఎక్కువ పట్టదు. వేసుకుని మళ్ళీ దగ్గరుండి నిదానంగా అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం మనకి చక్కగా ఉడికిపోయండి, దగ్గరికి అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసండి. కాస్త నెయ్యి వేసుకుని వేయించిన జీడిపప్పు, ఇలాచి పౌడర్ చల్లుకున్నట్లయితే మనకి క్యారెట్ హల్వా అయితే సిద్ధమైపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.